చిగుళ్ళ నుంచి ఎందుకు రక్తం వచ్చిద్ది అంటే ఫస్ట్ బేసిక్ మనం చూసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే పన్ను చిగురు మధ్యలో తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోతుంటాయో దాని మీద మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా యాక్ట్ చేయటం వల్ల అక్కడ చిన్న చిన్నగా నోట్లో యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి ఆ చిగురుని దెబ్బతీస్తూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇనీషియల్ స్టేజ్లో ఏమైందంటే మనకి చిగురు నుంచి రక్తం రావటం మొదలుపెట్టింది. ఒక్కొక్కసారి ఏంటంటే మనం బ్రష్ చేసినప్పుడు రక్తం వస్తుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి జనరల్గా నార్మల్గా కూడా ఊరికి మనకి ఏమన్నా కొంచెం గట్టిగా ఒత్తుకున్నా సరే రక్తం అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఇనీషియల్ స్టేజ్ అది. సో ఇట్లాంటి కండిషన్లో కనుక వాళ్ళు ఇమీడియట్ దగ్గరున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మాత్రం వాళ్ళకి ఇమీడియట్ పళ్ళు చిగుళ్ళు అనేది క్లీన్ శుభ్రం చేసేసి అక్కడున్న ఇన్ఫెక్షన్ డెడ్ టిష్యూ అంతా తీసేసి క్లీన్ చేసేస్తే మనకి ఆటోమేటిక్గా తొందరగా తగ్గిపోయింది. అట్లా కాకుండా అది కనుక ఎక్స్టెండ్ అయితే మాత్రం మనం అంటే వాళ్ళకి చిన్న చిన్నగా అదే ఆ రక్తం రావటం కూడా బాగా ఎక్కువైపోయి ప్లస్ వాళ్ళకి ఏంటంటే నొప్పి అనేది మొదలైతే మాత్రం అదేంటంటే పన్ను చిగురు మధ్యలో ఏదైతే పంటికి సపోర్ట్ ఎముక అనేది ఉంటుందో ఆ ఎముక ఈయన కూడా తినేయటం మొదలు పెడితే మాత్రం చిన్న చిన్నగా పన్ను లూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో కొంతమంది పేషెంట్స్ కంప్లైంట్ చేస్తుంటారు మాకు ఎందుకో పళ్ళు లూజ్ అవుతున్నాయండి. ఈ లూజ్ అవటం అనేది మనము జనరల్గా ఎవరికైతే డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధులు ఉన్నవాళ్ళు లేకపోతే బీపీ ఉన్నవాళ్ళు హైపర్ టెన్షన్ పేషెంట్స్ వాళ్ళల్లో ఇది కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ అనేది త్వరగా ఎముకను తినేసేస్తూ ఉంటుంది. సో అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకి మనం అడ్వైస్ చేసేది ఆ షుగర్ లెవెల్ కొంచెం నార్మల్కి వచ్చిన తర్వాత బిలో 200 లోపల వస్తే వాళ్ళకి మనం చిగురు సర్జరీ అనేది చేసి ఎక్కడైతే పన్ను చిగురు మధ్యలో ఎముక అనేది అరిగిపోయిద్దో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ పెట్టి దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఆ సూచర్స్ ఏమో మనం 1 వీక్ తర్వాత ఇస్తాం. ఇందులో కూడా ఏంటంటే మనం కొంచెం వాళ్ళకి బ్లీడింగ్ తక్కువ ఉండి కొంచెం నొప్పి కూడా తక్కువ ఉండాలంటే మాత్రం మనం కంపల్సరీగా వాళ్ళకి ఏం చేస్తామంటే లేజర్ ట్రీట్మెంట్ అనేది చేసామనుకోండి వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ప్లస్ బ్లీడింగ్ తగ్గిద్ది, వాళ్ళకి నొప్పి కూడా ఉండదు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం జనరల్గా వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనం ఇనీషియల్ స్టేజ్లో కనుక కొంచెం రక్తం రావటము నోట్లో బ్రష్ చేసేటప్పుడు ఇట్లా కంప్లైంట్ ఉంటే మాత్రం ఇమీడియట్గా దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మనం దాన్ని త్వరగా ట్రీట్మెంట్ చేసేయచ్చు. కొంతమందికి అపోహ ఏమని ఉంటుందంటే ఇది మనం కనుక రక్తం వస్తున్నట్లుంటే ఏమన్నా క్యాన్సర్ వచ్చింది అని చిన్న భయం అనేది ఉంటుంది. దానికి దీనికి ఏం సంబంధం లేదండి. ఎవరికైతే అపోహ ఉంటుందో ఇట్లా క్యాన్సర్ వచ్చిందని ఏమన్నా చిగురు నుంచి రక్తం వచ్చినప్పుడు అది దగ్గరలో ఉన్న డెంటిస్ట్ చెకప్ చేయించుకుంటే వాళ్ళకి నార్మల్గా ఆ క్లీనింగ్ చేసేస్తే అంత కరెక్షన్ అయిపోయింది. జనరల్గా మనం క్యాన్సర్ అనేది మనం ఎవరికి చూస్తామంటే నోటి క్యాన్సర్ ఎవరైతే ఎక్కువగా స్మోకింగ్ అనేది చేస్తూ ఉంటారో ఎవరైతే పాన్ గుట్కా అనేది ఎక్కువ వాడుతూ ఉంటారో వాళ్ళల్లో మనం ఈ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. లేకపోతే ఎవరైతే బాగా ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తింటూ ఉంటారో కారం సబ్స్టెన్స్ ఎక్కువ తింటూ ఉంటారో అంటే ప్రజెంట్ బయట జంక్ ఫుడ్స్ అవన్నీ ఎక్కువ కారంతోనే తింటూ ఉంటే వాళ్ళకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది నోటి క్యాన్సర్. అంటే జనరల్గా ఇప్పటి వరకు మనం ఎక్కువ పేషెంట్స్ చూసింది ఎవరికంటే ఎవరైతే ఎక్కువ స్మోకింగ్ గుట్కా పాన్ ఇవన్నీ వాడుతుంటారో అంటే ఒక మనిషి ఆ గుట్కా అనేది రోజుకి 5-6 ప్యాకెట్లు తింటా ఇట్లా 4-5 సంవత్సరాలు కనుక తింటూ మాత్రం కంపల్సరీ వాళ్ళకి ఆ ఇనిషియల్ స్టేజ్ క్యాన్సర్ వచ్చే అవకాశం 99% ఛాన్సెస్ ఉంటాయండి. సో అందుకే మనం బయట ఎక్కువ మన అన్ని హెల్త్ ప్రోగ్రాంలో కానీ క్యాంప్స్లో కానీ మనం చెప్తూ ఉంటాం ఈ పాను గుట్కా అనేది అసలు వాడద్దు, అది తినొద్దు, చాలా డేంజరస్ అది. ఎందుకంటే ఎక్కువ మనము ఈ ఎవరైతే పని చేసే వాళ్ళు కూలి వాళ్ళు ఉంటారో లేకపోతే డే అండ్ నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు లేకపోతే లారీ డ్రైవర్స్ వీళ్ళు సో ఎక్కువ వీళ్ళల్లో ఆ గుట్కా అనేది ఎక్కువ అలవాటు ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి మేము అడ్వైస్ చేసేది ఏంటంటే దానికి ఆల్టర్నేటివ్గా కూడా మనం కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటాం అన్నమాట. టొబాకో సిజేషన్ కౌన్సిలింగ్ అంటాం. సో వాళ్ళకి కూడా ఆ కౌన్సిలింగ్ అనేది తీసుకొని వాళ్ళు ఈ హ్యాబిట్ని కనుక ఆపేసేసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు. పంటి ప్రాబ్లమ్స్ మీద చిగుళ్ళ మీద ఏ డౌట్స్ ఉన్నా సరే ఏమన్నా తెలుసుకోవాలన్నా మీకు ఏమన్నా ట్రీట్మెంట్ కావాలన్నా సరే మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.